పరస్పరం ఆకర్షితులైన టీనేజీ ప్రేమికులు పారిపోకుండా ప్రభుత్వం ఎలా నివారించగలదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ప్రేమ జంటలపై పోక్సో నిబంధనల కింద కేసులు పెట్టడం ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడింది. టీనేజీ బాలికలు పారిపోయినప్పుడు తమ పరువును కాపాడుకోవడం కోసం వారి తల్లిదండ్రులు తరచూ ఈ తరహా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనర్లు లైంగిక దాడులకు గురికాకుండా నివారించే లక్ష్యంతో పోక్సో చట్టాన్ని రూపొందించారని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం పేర్కొంది. 15-18 ఏళ్ల వయసులోని పిల్లల ఆలోచనలు, ప్రవర్తనలు నిలకడలేని విధంగా ఉంటాయని తెలిపింది. వారిలో అనుకరించే ప్రేమ భావనలు, ఆకర్షణలను ఎవరూ నివారించలేరని పేర్కొంది. అలాంటి వయసులోని వారిపై కఠిన నిబంధనలున్న పోక్సో కేసులు సమంజసమేనా అని ప్రశ్నించింది. కౌమార దశలోని బాలికలు లైంగికపరమైన కోరికలను నియంత్రించుకోవాలంటూ కలకత్తా హైకోర్టు 2023లో ఇచ్చిన వివాదాస్పద ఉత్తర్వుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటుగా విచారణ చేపట్టింది. 25 ఏళ్ల యువకుడు బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డను కని కాపురం పెడితే దానిని కిడ్నాప్గా పరిగణించాలా, బాలిక పారిపోవడంగా పరిగణించాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.